బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. స్పీకర్ ఛాంబర్లో ట్రిబ్యునల్ 10వ షెడ్యూల్ కింద విచారణ జరపనున్నారు. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు. మొదటిగా గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఆయనపై చింతా ప్రభాకర్ పిటిషన్ వేశారు. దీంతో ఆయన తరపు న్యాయవాదులు మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించబోతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీంతో ఆయన తరపు న్యాయవాదులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాల యాదయ్యల విచారణ పూర్తయింది. నిజానికి అదే రోజు 4 ఎమ్మెల్యేలను విచారిస్తామని స్పీకర్ ప్రకటించినప్పటికీ సమయం సరిపోలేదనే కారణంతో విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో ఆ ఇద్దరూ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ మరి కాసేపటి క్రితమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ ఇద్దరి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మొన్ననే పూర్తి కావాల్సింది. సమయాభావం వల్ల, అదేవిధంగా పండుగ సందర్భంగా కూడా ముందుగా వెళ్లాల్సిన నేపథ్యంలో కొద్దిగా డిలే ప్రాసెస్ కావడంతో మొన్న కంప్లీట్ కాలేదు పరిస్థితి అయితే ఉన్నది. ఈరోజు మిగతా వారికి సంబంధించి ఈరోజు కంప్లీట్ ప్రాసెస్ చేసేందుకు కూడా స్పీకర్ స్టార్ట్ చేయడం జరిగింది. కాసేపటి క్రితమే స్పీకర్ వద్ద కూడా స్పీకర్ ఎదుట క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ ఇద్దరికి సంబంధించి కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా జరుగుతుంది. ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, వీరిద్దరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. అయితే మొదటగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అయితే ప్రారంభమైంది. గూడెం మహిపాల్ రెడ్డి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేసు వేయడం జరిగింది. చింతా ప్రభాకర్ తరఫున వారి అడ్వకేట్లంతా కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. కాసేపు క్రితమే ప్రారంభమైంది. దీనికి సంబంధించి నది ముగిసిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డిది ముగిసిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసు వేయడం జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున వారి అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో మొత్తం మీద ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా కేసులు వేయడం జరిగింది. అయితే వీరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో వీరి క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా మొదటగా జరిగినప్పుడు వీరు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేలంతా కూడా మేము తామంతా బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలం అది కండువా మాత్రం అది దేవుడి కండువా అంటూ సీఎంను కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిశామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా అడ్వకేట్లు అయితే దీనికి సంబంధించి పేపర్ క్లిప్పింగ్లతో పాటు మీడియాలో వచ్చిన వీడియోస్ కానీ వాటిన్నిటి ముందులో పెడుతూనే క్రాస్ ఎగ్జామినేషన్ భాగంగా క్వశ్చన్స్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా ఎప్పుడు ఏ సందర్భంలో పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లలో ఏ విధంగా పార్టిసిపేట్ చేశారనే దానిపైన కూడా ఎవిడెన్స్ అన్నిటి కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి. వీటన్నిటి కూడా ముందులో పెట్టుకున్న అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈరోజు ముగిస్తే మాత్రం 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసినట్లు అవుతుంది. మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో 8 మందికి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగింది స్పీకర్. అయితే ఈ రోజుతో 4 కంప్లీట్ అవుతారు. మిగతా 4కి సంబంధించి స్పీకర్ ఈ నెల 6 నుంచి 23 వరకు ఆయన అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఆయన వేరే కార్యక్రమానికి అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ స్పీకర్ వచ్చిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో 3 నెలల్లో వీరిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో 3 నెలల్లో ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేసేందుకు స్పీకర్ అయితే వీటి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. మాధవ్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.